యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరూ కూడా ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం హల్లెలూయా వారం, పెంతెకోస్తు సంఘం వారం. మనం పల్లెల్లో మేము వెళ్తే మా పేర్లు వాళ్ళకి రావు, చెప్పరు. హల్లెలూయా వాళ్ళు వచ్చారంట. మరి ఇంకా ఎక్కువ పాపులారిటీకి హల్లెలూయా ఎట్లా వచ్చిందంటే, మా ప్రాంతాల్లో బావి తీశారు, బావిలో నీళ్లు పడకపోతే మన హల్లెలూయా సంఘం వాళ్ళని పిలిచారు. నీళ్లు లేవు, అయ్యా ప్రార్థించండి ఇక్కడ నీళ్ళు రావాలంటే వాళ్ళు ప్రార్థించి బావి తీయగా తీయని నీళ్ళు వచ్చేసాయి. ఆ ప్రాంతంలో అంతా కూడా అప్పటి నుంచి హల్లెలూయా వాళ్ళని పిలుస్తారు. బస్సు దిగగానే హల్లెలూయా వాళ్ళు వచ్చారు అంటారు. క్రైస్తవులు, పాస్టర్లు, ఫాదర్లు ఏమన్నారు, హల్లెలూయా వాళ్ళు వచ్చారంట. హల్లెలూయా ఒక మంచి పదం. పరలోకంలో ఆ స్వరము యోహానునికి రాసినటువంటి పదం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక, దేవునికి సర్వశక్తి కలుగును గాక అని అన్ని విధాల ఒక్క పదంలో మనము ఆయన్ని కొనియాడేటువంటి పదం హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది దాని యొక్క అర్థం. కాబట్టి మనం అందరం కూడా హల్లెలూయా వాళ్ళమే, పెంతెకోస్తు సంఘం వాళ్ళమే. చాలా సంతోషము. పోయిన ఏడాది రాలేకపోయాము కరోనా వల్ల. ఎక్కడెక్కడ కూడా సంఘాలన్నీ కూడా ఉజ్జీవము తగ్గిపోయింది, ఉజ్జీవమే లేదు. ప్రార్థనకి చాలా కష్టమైపోయింది. ప్రజలు రావడం పోవడం. ధైర్యం తెచ్చుకున్న వారు మాత్రమే ప్రార్థనకు వస్తూ ఉన్నారు. కరోనా రోగం వల్ల చనిపోలేదు, కానీ భయం వల్ల చనిపోయారు ప్రజలు. భయం వల్ల. మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడు, మన కాపాడే నాథుడు యేసయ్య వారు ఆది సంభూతుడు. ఆకాశము, భూమి, లోకాన్ని, సర్వ సృష్టిని సృష్టించక మునుపు ఉన్నటువంటి దేవుడు అతడు ఆది సంభూతుడు. బైబిల్లో 365 సార్లు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్పినా భయపడిపోతున్నాడు. భయపడవద్దు. మేము మైపాల్చకు ఈ సంఘానికి వచ్చే ముందు మా సంతానము, మా బంధువులు, మా మిత్రులు, సంఘస్థులు, విశ్వాసులు అందరూ అయ్యా వెళ్ళొద్దు, కరోనా ఉంది వెళ్ళొద్దు, సరే సరే ప్రార్థించండి అని మేము మాత్రం వచ్చేసాం. మరణం అంటే భయం లేదు. బ్రతికి ఉన్న నాడు సువార్త సేవ చేసి ప్రభువులు వెళ్ళిపోతాం. ఒకవేళ ముందుగానే వెళ్ళిపోయినామా ప్రభు పాద సన్నిధిలో ఉంటాం. ఆమేన్. ఎక్కడ ఉంటామండి? ప్రభు పాద సన్నిధిలో ఉంటాం. నిత్య జీవానికి మనమందరం వారసులు, పరలోకానికి వారసులు. భయపడకుండా ఈ యొక్క కూటాలకి ప్రభు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఎందుకంటే ఈ కూటాల కొరకు మీరు ప్రార్థించారు. ఈ కూటాలకు మేము వస్తున్నామని తెలిసిన వారు కూడా మా గురించి, మా యాత్ర గురించి ప్రార్థించారు, ఆరోగ్యం గురించి ప్రార్థించారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల క్రితం నాకైతే 2 సార్లు హార్ట్ అటాక్ అయింది. ఎన్నిసార్లు అండి? 2 సార్లు. బళ్ళారి ప్రాంతం నుండి బెంగళూరుకి అంబులెన్స్లో తీసుకెళ్ళారు నన్ను. 99% బ్లాక్ అయిపోయింది హార్ట్, 1% మిగిలింది. పోతే దారిలోనే వెళ్ళిపోవాలి. అయినా ప్రభు నన్ను నిలబెట్టాడు.
గొప్ప కాదు, ఎవరిదో గొప్ప ధనం కాదు. ఒకే విషయం అందరూ పలుకుతున్నారు ఈ రోజు వరకు, దేవుని పనులు ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, పెండింగ్ ఉన్నాయి, దాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రభువుని తీసుకుంటారు అని అంటున్నారు అందరూ. నేను కూడా నమ్ముతున్నాను. కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాలకు సువార్త తీసుకోవాలా. 500 గ్రామాలకు సువార్తను తీసుకెళ్ళాను అమ్మగారు నేను. 500 ఇండియా, నేపాల్ చేరి కర్ణాటక, ఆంధ్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, నేపాల్, మహారాష్ట్ర ఇలాగూ ప్రభు సేవలో మమ్మల్ని వాడుకుంటున్నాం. మా యొక్క గొప్పతనం ఏమీ లేదు. ఆయన వాడకపోతే మనము మాడిపోతాం. ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి, ఆయన తేజస్సు మన పైన ఉన్నది కాబట్టి మనందరం కూడా సజీవులకు ఉంటూ దేవుని సేవలో మనం అందరూ ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఒక మాట చెప్పి నేను ఈ యొక్క సమయాన్ని అమ్మగారికి ఒక చెప్తాను. ఒక మాట ఏమంటే, 2 సంవత్సరముల కింద నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ నేనుండి అమ్మగారు వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి విషయం లేదు, కాకపోతే అమ్మగారు ఉండి నేను వెళ్ళిపోతే విషయం ఉంది. ఏమి? ఈ సేవల్ని ఎలాగో కొనసాగిస్తుంది ఈమె అని నాకు ఒక చింత భారం ఉండింది. అది నా కన్నుల ఎదుట నేను చూశానండి. ఎట్లా అంటే 2 సంవత్సరాలకు పైగా మొత్తము భారతదేశము, నేపాల్ 7-8 రెస్పాన్సిబిలిటీస్, జవాబుదారులు అమ్మగారు వహించి నడిపిస్తున్నారు మా యొక్క ఏజిఎం సంస్థను. ఏజిఎం నేనైతే వాక్యం చెప్పలేదు, 2 సంవత్సరాలుగా వాక్యం చెప్పలేదు. ఎందుకంటే బలహీనత, మనిషి ఎముకల పైన నిలబడ్డాను. 32 లీటర్లు నీళ్లు తీశారు దేహం నుండి, 20 కేజీలు తూకము ఒక్కసారి తెగిపోయింది. మనిషి నిలబడలేదు, ఎముకలపై నిలబడిపోయింది. అటువంటి సమయంలో మాట రాదు. కాకపోతే నేను ఈ లోకంలో లేని సమయంలో సేవ ఎలా దొరుకుతుందనేది నా కనులారా చూస్తూ వస్తున్నాను ఈ రోజు వరకు. అమ్మగారే ఇండియా మరియు నేపాల్ అన్ని రాష్ట్రాలలో కూడా వాక్య పరిచయం ఆమెనే చేస్తాం ఈ రోజు వరకు. ఆమె కూడా పాస్టరే. 2 బిషప్లు అమ్మగారికి మరి అభిషేకం ఇచ్చారు. ఆమె వాక్య పరిచయం చేస్తూ వస్తూ నేను చూస్తూ ఉన్నా 2 ఏళ్ళుగా. ఒకటి ఇంటి రెస్పాన్సిబిలిటీ, రెండవది తాను కుక్తు పాస్టర్, మూడవది ఆర్గనైజేషన్, 4వది మేనేజ్మెంట్, 5వది ఫైనాన్స్ మేనేజ్మెంట్, 6వది మరి వాక్య పరిచర్య, సంఘాలను కాపాడుకుని అడ్మినిస్ట్రేషన్ చూసుకుపోవడం. మొత్తం ఆమె జవాబుదారి వహించింది. దేవుని కృప, దేవుడు వాడుకుంటుంది. నేను చూస్తున్నాను, సంతోషపడుతున్నాను. నాకు ఇప్పుడు ఏ చింత లేదు. ఒకవేళ ఈరోజే ప్రభు నన్ను తీసుకున్నాడంటే సేవలన్నీ కూడా ఆమె కొనసాగిస్తుంది అని ఒక సంతోషం, నమ్మకం. కాబట్టి అమ్మ పేరు పుష్పలత. అమ్మ చదివింది బిఎస్సి, బిఎడ్, ఎంఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి స్పెషల్, బిటిహెచ్, ఎంటిహెచ్, డాక్టరేట్ ఇన్ డివినిటీ, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ, ప్లస్ సేవా జీవిత అనుభవం. మా యొక్క సంఘాల్లో నాకు భయపడు విశ్వాసం, అమ్మగారు అంటే భయం. అమ్మగారు చాలా స్ట్రిక్ట్. ఏ విషయంలో అంటే పరిశుద్ధత విషయంలో హోలీగా ఉండాలి, హోలీగా ఉండాలని ఆమె ఒక పట్టుదల. ప్రభు అన్నాడు కదా, నేను పరిశుద్ధుడను, మీరు కాబట్టి ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిసేస్తాను. మన సహవాసంలో, పాస్టర్ సహవాసంలో ఒక పాస్టర్, ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, ఆయన క్యారెక్టర్ బాగలేదు అని. ఆ రోజు విన్నాము. ఆ రోజు ఆ సమయంలోనే అమ్మగారు ఆ పాస్టర్ని డిస్మిస్ చేసేసింది. మన సంస్థ డిస్మిస్, నో మోర్ కనెక్షన్.
మనకి ఆయనకి సావాసం లేదు, సంబంధం లేదు. ఒకేసారి డిస్మిస్ చేసేసి కదా అని నేను అనుకున్నాను. డిస్మిస్ చేసిన నెల రోజుల లోపలే ఆ పాస్టర్ ఏం చేశాడు? పాస్టర్ సంఘ విశ్వాసాన్ని మరణ చేశాడు. అనైతిక సంబంధము ఆ విషయంలో ఏ గొడవ తెలియలేదు. అమ్మాయిని అడిగి తీసుకుపోయి మరణ చేసేసాడు. జైల్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధత లేదు కాబట్టి ఆ యొక్క ఘటనకు కారణం ఉంది. కాబట్టి పరిశుద్ధతను మనము కాపాడుకుంటుకోవాలి. ప్రభు కోరేది ఫస్ట్ మన నుండి పరిశుద్ధం. రెండవది విధేయత. సంఘ స్థాపకులు కానీ, ఒక సంస్థ వ్యవస్థాపకులు కానీ, ప్రభువైన కానీ, మన జీవితానికి కానీ, ఏ విషయంలోనైనా కానీ మనము విధేయత కలిగి ఉండాలి. విధేయత లేదు మనం అయోగ్యులు. విధేయత లేకపోతే మనము అయోగ్యులు. యోగ్యులు కాదు. యోగ్యత పొందుకోవాలంటే మొదటి క్వాలిఫికేషన్ గుణము, క్యారెక్టర్ పరిశుద్ధులుగా ఉండాలి. ఇన్ని కూటాలు, ఇన్ని మీటింగ్లు మైపాల్ చెరువులో మరి దేవుడు జరిపిస్తా ఉన్నాడు. కారణం అంటే మీరందరూ కూడా సంపూర్ణులు కావాలి. ఏం కావాలి? ఎప్పుడవుతారు సంపూర్ణులు అంటే ఫస్ట్ మొదటి గుణము పరిశుద్ధంగా ఉంటూ ప్రభువుని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించినప్పుడు మీరు పరిశుద్ధులు అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అయ్యగారిని నేను ప్రశంసిస్తున్నాను ప్రభువులో. పౌలు భక్తుడైతే చెప్తున్నాడు, నాకు అతిశయము లేదు, నాకు అతిశయము సువార్తను బట్టి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, సువార్తను బట్టి అతనికి అతిశయమట. నాకు వెండి ఉంది, బంగారం ఉంది, వజ్రాలు, వైడార్యాలు, నవరత్నాలు ఉంది, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయని అతిశయపడకూడదు. అవన్నీ అశాశ్వతం. శాశ్వతమైనది పరిశుద్ధంగా ఉంటూ నిత్య జీవం పొందుకునేది. హల్లెలూయా. అందుకు గాను ఈ యొక్క మందిరంలో అనేక సంవత్సరాలుగా ఏటా ఆయా సమయానికి దైవజనులను పిలిపించి వారి ద్వారా ఘనమైన వాక్యాలను మీకు వినిపిస్తా ఉన్నారు. కారణం మీరు సంపూర్ణులు కావాలని. ఆ యొక్క చిన్న అవకాశం మాకు కూడా దొరికింది. కాబట్టి సంపూర్ణులు అవ్వడానికి మేము ప్రార్థన పూర్వకంగా వచ్చి ఉంటున్నాము. దేవుడు మిమ్మలను మమ్మలను కాచి కాపాడే దేవుడు కనుక ఆయన సొంత మనుషులను మనం, ఆయన కొన్న మనుషులను మనం, ఆయన రక్తంతో కడగబడిన వారు మనం. కాబట్టి మనమందరం కూడా ఈ పూట నుండి మొదలుకొని ఈ 3 రోజుల కూటాలలో దేవుడు ఎలా మాట్లాడుతుంది, ఏమి విషయాలు, పరిపూర్ణులు కావాలా, పరిశుద్ధులుగా ఉంటూ పరిపూర్ణులు కావాలా, సంఘము ఎత్తబడాలి. ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్. మరి తెలుగులో ఏమంటారంటే సార్వత్రిక సంఘము. ఏ ఒక్క సంఘం ఎత్తబడదు, కానీ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో పరిశుద్ధులను దేవుడు ఏరుకుని ఒక్క సంఘముగా, పెళ్లి కూతురుగా, కన్యగా మనల్ని మధ్యాకాశానికి తీసుకోబోతున్నాడు. అందుకని మనం సిద్ధపడాలండి. మనందరూ మాస్టర్లు అయితే సరే, దైవజనులు అయితే సరే, డాక్టర్లు అయితే, బిషప్లు అయితే, కోపులు అయితే, ఎవరైతే సరే సిద్ధపడాలండి. ఇప్పుడు ఆఖరి రోజులో ఉంటున్నాము, సిద్ధంగా ఉండాల. ప్రభు రాకడలో రెండో రాకడ తెలియదు మనకు. ఊదగా మనమందరూ కూడా రూపాంతరం చెందుకుని వెళ్ళిపోవాలి. పరిస్థితులు మాత్రం వెళ్తారు. ఆ యొక్క గడియ రాబోతున్నది త్వరలో. మనందరం కూడా వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధులుగా ఉన్నట్టయితే ఎత్తపడే సంఘంలో మనం ఉంటాం. ఈ సమయంలో మరి పుష్పలతమ్మ గారు దేవునికి విరోధి, ఒకప్పుడు వ్యతిరేకించేది, కానీ ఇప్పుడు నాకంటే ముందు పరిగెత్తుతూ ఉంటాను దేవుని సేవలో. అటువంటి దైవజనులు కూడా మన మధ్యలో ఉంటున్నారు. మరి సంఘ కాపరి సీనియర్ పాస్టర్ అయినటువంటి కేజీ రావు గారు మమ్మల్ని ప్రేమించారు. మేము ఎంతగానో ధన్యులు.
ఈ సమయము అయ్యగారి ఆదేశ ప్రకారము విశ్వలతమ్మ గారికి ఈ సమయం అందించబోతున్నాము. అమ్మగారు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. అమ్మగారికి సమయం ఇస్తుంది.